या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे। तत्प्रसादात् जगदृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तावनोमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ అబోధ కల్పనలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గోచార ఫలితాలు మాత్రమే. దీని మీద మీ జాతకాన్ని ఎవరి జాతకాన్ని కూడా గోచారం నిర్దేశించజాలదు. కొంతవరకు ఇండికేట్ చేస్తుంది, తెలియజేస్తుంది అంతవరకే. అది ఎంతవరకు అంటే 10 నుంచి 15% మాత్రమే. అది నిష్ణాతులైన వారు చెబితే. మిగతాదంతా కూడా మన వ్యక్తిగత జాతకము. ఎవరి వ్యక్తిగత జాతకం, ఏ డేట్లో పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది 100% ఇది ఒక 15 వేసుకోండి. 75, 80, 90 ఇంకా 100కి 100 పాళ్ళు కావాలంటే బ్రహ్మదేవుడు తప్పితే మరి ఎవ్వరు కూడా దాన్ని కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి దీని గురించి ఊరికే కంగారు పడిపోక్కర్లేదు. 4 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయని సంతోషపడవలసిన పని లేదు. అందుచేత ఇంకోటి ఏంటంటే నేను ఇందులో మిమ్మల్ని భయపెట్టడానికి భయపెట్టేసి ఏదో చేసేయాలి, జపాన్ పెట్టేయాలి అనే అటువంటి ఏవో ఆలోచనలు కానీ దుష్టాలోచనలు కానీ లేదు. భయ మిమ్మల్ని సంతోష పెట్టడం కోసం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం, మీకేదో ఒక లేడీ వచ్చేస్తుందో నాది గ్యారంటీ రాసి పెట్టుకో, ఇలాంటి మాటలు ఎక్కడా శాస్త్రంలో ఏ శాస్త్రకారుడు చెప్పలేదు. నేను చెప్పను. మీరు అది చెప్పేవారు చెప్తారు. వారికి ఎక్కడో ఏదో ఆధారం ఉండి ఉండొచ్చు అని అనుకుంటాను. అయితే మా దగ్గర అయితే అది లేదు. నాకు తెలిసినంత వరకు లేదు ఎక్కడా కూడా. ఒకవేళ ఉందేమో తెలియదు పూర్తిగా. 100కి 100 పాళ్ళు పూర్తిగా 199% నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఏ విధమైనటువంటి ఈ గ్యారంటీలు రాసి పెట్టుకోవడాలు ఏమీ లేవు. అందుచేత శాస్త్రం ఎంతవరకు జరిగిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. తులారాశి వారికి ఏప్రిల్ నెల 2026 గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తులారాశి వారికి 5వ స్థానమైనటువంటి కుంభంలో రాహు నెలంతా పూర్తిగాను, బుధుడు 9వ తారీఖు వరకు, కుజుడు 2 రోజులు మాత్రము సంచారం చేస్తూ ఉన్నారు పంచమ స్థానంలో. ఈ పంచమ స్థానంలో సంచారం చేసేటటువంటి రాహువు, బుధుడు, కుజుడు కూడా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తారు. అంటే వాళ్ళు చదువులో అశ్రద్ధ, ఆటల మీద శ్రద్ధ పెరగటం, చెడు స్నేహాలు చేయటం, గాయాలు తగిలించుకోవటం ఇత్యాది అన్నీ కూడా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఈ నెలంతా కూడా తులారాశి వారు సంతానం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళకి చదువు విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆటల విషయంలో కొంచెం దగ్గరుండి ఆడిస్తే మరి మంచిది. చిన్నపిల్లలు కాబట్టి. పెద్దవాళ్ళైతే మరి వాళ్ళకి కొంచెం చెప్పాలి అర్థమయ్యేటట్టుగా. గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా 5వ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు కూడా సంతానానికి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తున్నాయి. రాహువు, బుధుడు, కుజుడు కూడా. ఇక 6వ స్థానంలో శని భగవానుడు నెలంతా ఉంటాడు. కాబట్టి ఆయన పూర్తి శుభ ఫలితాలే ఇస్తూ ఉంటాడు. ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే అప్పులుంటే తీరిపోతాయి. అప్పు కావాలంటే పుడుతుంది. ఆ డబ్బును మీరు సద్వినియోగం కూడా చేసుకోవచ్చు. ఈ విధమైన ఫలితాలని శని భగవానుడు ఇస్తున్నాడు. రవి 14 రోజులు ఉంటారు. ఆ రవి కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే కుజుడు కూడా 2 రోజులు తక్కువగా ఆయన కూడా 6వ స్థానంలోనే ఉన్నారు. అలాగే బుధుడు కూడా నెలంతా అంటే 9వ తారీఖు వరకు మనకి 5వ స్థానంలో ఉన్నారు. కాబట్టి బుధుడు నెల చివరి వరకు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ఆ 10వ తారీఖు నుంచి ఆయన కూడా ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు కూడా పోటీ పడి శుభాన్ని కలగజేస్తూ ఉన్నాయి తులారాశి వారికి. చేత ఈ నెలంతా కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలన్నీ మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కానివ్వండి, డబ్బులకు లోటు ఉండదండి అసలు. ఎందుకంటే అప్పులను తీర్చేయగలుగుతాం. లేదా అప్పు కావాలి పుడుతుంది అంటే మొత్తమే తీర్చేయాల్సినవి ఉంటే అది తీర్చేయగలుగుతాం, కావాలంటే అది పుడుతోంది. అంటే డబ్బులకైతే మీకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఈ తులారాశి వారికి.
ఇకపోతే 7వ స్థానంలో రవి ఒక 15 రోజుల పాటు 6వ స్థానం నుంచి 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే శుక్ర భగవానుడు కూడా 1వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఆయన కూడా 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ సూర్య భగవానుడు కానీ శుక్రుడు కానీ శుభ ఫలితములు నిపజారం, భార్యాభర్తల మధ్య గొడవ, అలాగే జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది. అలాగే ఈ శుక్రుడు 19వ తారీఖు వరకు మాత్రమే ఇక్కడ కనబడుతున్నారు. ఆ తదుపరి ఆయన 20వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అష్టమ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు గోచార రీత్యా రెండు గ్రహాలు, ఒకటి శుక్రుడు అయితే రెండు బుధుడు. ఇక్కడ మీకు 8వ స్థానం అంటే ఆయుస్థానం, మిగతా గ్రహాలన్నీ చెడే చేస్తాయి. కానీ ఇక్కడ శుక్రుడు కూడా మీకు మంచి వార్తలు, ఎవరో సపోజ్ ఉదాహరణకి ఎవరు అనారోగ్యంతో చాలా బాధపడుతున్నారు, ఈవేళ రేప అన్నట్టుగా ఉన్నారు చూసారా, అటువంటి వారికి ఆపద నుంచి బయటపడ్డారు అనేటువంటి శుభవార్త వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఈ కొన్ని చోట్ల మంచి పేరు ప్రఖ్యాతులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మనకు శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా మిత్రులుగా అవుతారు, ఎందుకంటే శుక్రుడు 8వ స్థానంలో ఉన్న కారణంగా. ఇకపోతే భాగ్యస్థానంలో గురువు, చెప్పాల్సిన పనే ఉందండి. భాగ్యస్థానంలో గురువు అంటే అన్ని విషయాల్లో, తండ్రి గారు ఆరోగ్య విషయంలో కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి, గుళ్ళు గోపురాలు తిరగడం కానివ్వండి, భావాద్భావం పిల్లల విషయంలో కావండి, అన్ని విషయాల్లోనూ కూడా కొంతమంది అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెళ్లి కుదరటం కానీ పెళ్లి జరగటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే పెళ్లి అయిపోయి ఉందనుకోండి ఆల్రెడీ, వారికి మంచి మరింత అన్యోన్యత ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది సంతానార్థులు ఉంటారు, కొంతమంది పెళ్ళి ఇంకా పిల్లలు పుట్టలేదు అని ఎదురు చూస్తున్నారు, వారికి కూడా సంతానం కలగడానికి మంచి అవకాశం కలుగుతుంటుంది భాగ్యస్థానంలో గురువు ఉండటం వలన. ఇకపోతే మీకు ఏకాదశ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతాం. ఈ కేతు గ్రహ సంచారం ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల దీనికి ధనానికి లోటు ఉండదు, కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో మీ యొక్క నైపుణ్యం స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా ముందుకు వెళ్తారు దిగ్విజయంగా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు ఇస్తూ ఉన్నాడు. అంచేత మీకు ఈ తులారాశి వారికి చెప్పాలంటే శని అనుకూలుడు, రవి పాక్షికంగా అనుకూలుడు, కుజుడు పూర్తిగా అనుకూలుడు, అలాగే బుధుడు కూడా పూర్తిగా అనుకూలుడే. అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 గ్రహాలు కూడా 3 గ్రహాలు పూర్తిగాను, రవి పాక్షికంగాను శుభగ్రహం, శుక్రుడు పూర్తిగా అంటే ఒక పాక్షికంగా శుక్రుడు కూడా 8వ స్థానంలో శుభఫలితాలు ఇస్తున్నాడు. ఇక గురువు, కేతువు, చాలా గ్రహాలు ఉన్నటువంటి 9 గ్రహాలు, ఇంచుమించుగా 6 గ్రహాలు మీకు పూర్తి శుభగ్రహాలుగా ఉన్న కారణంగా ఇంతవరకు చెప్పాలంటే తులారాశికి ఇన్ని గ్రహాల యొక్క శుభ ఫలితాలు ఎక్కడ మరి ఏ రాశిలో కనిపించటం లేదు. కాబట్టి తులారాశి వారికి చాలా బాగుందని చెప్పవచ్చు ఏప్రిల్ నెలంతా కూడా. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి కలుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ 1-2 గ్రహాలైనా ఉంటాయి. గ్రహాలు ఎన్ని అనుకూలత ఉన్నాయి, ఎన్ని ప్రతికూలత ఉన్నాయి అనే విషయాన్ని పక్కన పెట్టండి. ప్రతిరోజు మీరు నవగ్రహ మంత్రాలు, ఆ స్తోత్రాలు, మంత్రాలు, శ్లోకాలు, అవన్నీ స్తోత్రం అయితే స్తోత్రం, శ్లోకం అయితే శ్లోకం, బీజాక్ష ఏదో తప్పకుండా చదువుకోండి. ఇది మీకు నిత్యము మీరు ప్రతిరోజు ఎలా అయితే పూజ చేసుకుంటారో అలాగే దాన్ని కూడా చదవండి. అలాగే ప్రతిరోజు అన్నం తింటున్నారు కదా, స్నానం చేస్తున్నారు కదా, అలాగే తినడంలో ఒక చిన్న అది కూడా ఒక చర్య అంతే, జీవితంలో నిత్యం జరిగే చర్య. ఆ విధంగా కనుక తీసుకుని చేసినట్టయితే మనకి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు మరింత అనుకూలంగా మారుతాయి, ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క సాంద్రత తగ్గి మనకు శుభాలు చేకూరుస్తాయి. చేత తప్పకుండా ఆచరించండి, సర్వశుభాలు పొందండి. శుభం భూయాలు. మీనరాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం అంటే ఇది ఏనాటి శని తనుభావం ఉంటారు కాబట్టి శరీరానికి అనారోగ్యాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తన ఆలోచన ధోరణి కూడా కొంచెం చెడు వైపు లాగే అవకాశం ఉంటుంది. రవి భగవానుడు 14 వరకు జన్మంలోనే ఉంటున్నారు. జన్మంలో రవి భగవానుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. తదుపరి 2వ స్థానంలోకి వెళ్ళి అక్కడ కూడా ఆయన శుభ ఫలితాలు ఇచ్చేటటువంటిది ఏం లేదు. ధ్యానానికి, వాకుకి, కుటుంబంలో నేత్ర వ్యాధులు ఉన్న వారికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తాడు. అలాగే కుజుడు నెలంతా జన్మంలో ఉన్నాడు. ఈయన వల్ల మాటలో మహాదురుస్థానం వస్తుంది. శరీరానికి గాయాలు అయ్యే అవకాశం ఉండొచ్చు. డ్రైవింగ్లో కావచ్చు, మెట్లు జారి పడడం కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంచెం గాయాలు పడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. బుధుడు నెలంతా కూడా సుమారుగా అంటే 10వ తారీఖు నుంచి నెలంతా కూడా
బుధుడు ఇక్కడ సంచారం చేస్తున్నారు. ఇక్కడ జన్మల్లో బుధుడు కూడా అనుకూలమైన ఫలితాలు, అంటే మొత్తం 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. 4 గ్రహాలు కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెట్లు దిగేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు, రోడ్డు మీద నడిచేటప్పుడు, ట్రాఫిక్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ద్వితీయ స్థానంలో శుక్రుడు 19వ తారీఖు వరకు, తదుపరి తృతీయ స్థానంలో 20 నుంచి నెలాఖరు వరకు. ఈయన మాత్రం ద్వితీయ తృతీయ స్థానాల్లో 2 చోట్ల కూడా సుఫలితాలు ఇస్తాడు. కాస్త ధనానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగాను కుటుంబంలో ఆహ్లాదాన్ని కలిగించడానికి శుక్రుడు ప్రయత్నిస్తాడు ద్వితీయ స్థానంలో. తృతీయ స్థానంలోకి వెళ్ళాక అందరి యొక్క సహాయ సహకారాలు అందరి ద్వారా మనకు బాగుంటుంది. అలాగే ఇంకా చతుర్థంలో గురువు సంచారం. చతుర్థంలో గురువు గోచార రీత్యా యోగించ జాలడు. కాబట్టి అక్కడ విద్య, భూమి, ఈ గృహము, వాహనము, స్వభావం ఇలాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, వాహన విక్రయదారులకి అంత అనుకూలమైన కాలం కాదు. ఇకపోతే 6వ స్థానంలో కేతు గ్రహం ఒక సంచారం చేస్తున్నారు. ఈ కేతు 6వ స్థానంలో ఉండటం అనేది చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యాన్ని బాగుండేలా చూస్తాడు. అప్పులు మనకేమైనా ఉన్నట్టయితే తీర్చే విధానం ఏర్పడి మనకి చూపిస్తాడు. లేదా అప్పు కోసం ప్రయత్నిస్తున్నామా, అప్పు పుట్టే విధంగా మనకు సహకరిస్తాడు. ఆ తీసుకున్న అప్పుని సక్రమంగా ఉపయోగించుకుని మన అవసరాలు తీర్చుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా కేతు మనకి సహకరిస్తాడు ఈ నెల రోజులు కూడా. ఎవరికి? మీనరాశి వారికి. కాబట్టి మీరు మొత్తంగా మనం చెప్పుకోవాలంటే వీరికి అనుకూలమైనటువంటి ఇంకా రాహువు వ్యయ స్థానంలో ఉన్నారు. బుధుడు 9వ తారీఖు వరకు, కుజుడు 2 ఈ 3 గ్రహాలు కూడా వ్యయ స్థానంలో ఉన్నవి. అన్నీ కూడా మనకు కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి ధన వ్యయము, ధన నష్టము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. శత్రు భయము, కొంతమంది కారాగార శిక్షలు పడటం, ఈ విధమైన పరిస్థితి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్లయితే మీనరాశి వారికి ఉపయోగపడే గ్రహం ఏంటంటే ఒక్క శుక్రుడు పూర్తిగా అనుకూలుడు, కేతు ఒకడు అనుకూలుడు, అంతేనండి. ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. తక్కినవన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి వీరు తప్పకుండా చేసు నవగ్రహ చేసుకోవటము, వీలుంటే కనీసం 9 రోజులైనా, 41 రోజులు పెద్ద కాలం అక్కర్లేదు. ఎందుకంటే నెలలోనే 41 రోజులు లేవు. మండల కాలం లేదు కాబట్టి నెలంటేనే 30, 31, ఫిబ్రవరి లాంటిదైతే 28 రోజులు, 29 రోజులు వస్తుంది. కాబట్టి కనీసం 9 గ్రహాలకి 9 అనుకున్న మనం లెక్క పెట్టుకున్నా ఒక రెగ్యులర్‌గా కాస్త ఏదో టైంలో మీకు వీలు చిక్కినప్పుడు పొద్దున కావచ్చు, సాయంత్రం కావచ్చు, శుభ్రంగా గుడికి వెళ్ళి ప్రదర్శన చేసి మీ కష్టాన్ని ఆ నవగ్రహాలకు విన్నవించుకోండి. తదుపరి గుడిలో ప్రధాన దైవం ఎవరైతే ఉన్నారో ఆ దేవుడికి ప్రార్థించండి. ప్రార్థించినట్టయితే మీ యొక్క మీ మీద ఆ గ్రహాల యొక్క దుష్ట ప్రభావం అంతా కూడా తగ్గుతుంది. కొంచెం నెలంతా కూడా ఆనందమయంగా జరిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాలు.